డే 5 vlog started. హలో హలో యూ మస్ట్ ఎంజాయ్ చేస్తురుగా. హలో ఇక్కడ లిటరలీ ఎండ. అండ్ ఇక్కడ చూడండి, దీన్ని ఫతీరా పరాటా అంటారు. హలో హలో యూ మస్ట్ ఎంజాయ్ చేస్తురుగా. హే గాయ్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హార్డీ స్మైల్. ఈరోజు మా సలాలా ట్రిప్లో డే 5 అనమాట. ఈరోజు మేము ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి జబల్ సంహాన్ అని ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. మీరు ఇంకా ఎవరైనా మా డే 1, 2, 3, 4 వీడియోస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఐ బటన్స్లో ఇస్తాను, ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా వెళ్ళి ఫాలో అయ్యి మా క్రేజీ రీల్స్, ఫొటోస్ అన్నీ చూసేసేయండి. సో ఈ ప్లేస్కి వచ్చేస్తే ఇక్కడ మనకి నా వెనక చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంటుంది ఎంత మంచిగా క్లౌడ్స్ కనిపిస్తున్నాయో. సో ఈ ప్లేస్లో ఏంటంటే మనము ఒకేసారి 2 వెదర్స్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. ఒక సైడ్ ఫుల్ ఎండగా ఉంటుంది, ఇంకొక సైడ్ మంచిగా కూల్ క్లౌడ్స్ని చూడొచ్చు అనమాట. ఒకసారి ఈ ప్లేస్ని చూపిస్తాను. ఇక్కడ లిటరలీ ఎండ, అండ్ ఇక్కడ చూడండి ఫుల్ ఆఫ్ క్లౌడ్స్. ఇవంతా క్లౌడ్సే. ఇక్కడ ఒకవేళ కూల్గా ఉండి అక్కడ క్లౌడ్స్ ఉంటే ఫైన్, బట్ చూడండి అసలు మీకు అక్కడ చూస్తే అర్థమైపోతుంది. అక్కడంతా ఒకలా ఉంది, ఇక్కడంతా క్లౌడ్స్. ఏదో కింద మనకి ఏదో సర్ఫేస్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్ మొత్తం క్లౌడింగ్స్. అవును, అసలు ఆ స్పాట్లో చూస్తే అది ఎలా ఉందో తెలుసా, కుక్కర్లోంచి స్టీమ్ వస్తుంది చూడు, అలా దాని లోపల నుంచి ఏదో వస్తున్నట్టుంది స్మోక్. అది ఫుల్ క్లౌడ్స్, అది బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి అక్కడ. జూమ్ చేసేప్పుడు అదే దాంట్లోంచి వస్తున్నట్టున్నాయి క్లౌడ్స్. అసలు చాలా బాగుంది. లిటరలీ మన మేఘాలు కింద ఉన్నాయి, మనం పైన ఉన్నాము. ఇటు సైడ్ ఇంకేదో ఉంది, వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి, స్టాల్స్, వాష్రూమ్స్, ఏవో ఇల్లులు అట్లా చిన్నవి కూడా ఉన్నాయి. ఇటు నుంచి వెళ్దామా? ఇక్కడ ఒక కేవ్ కూడా ఉంది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఈ కేవ్స్ అనేవి కామన్ అనుకుంటా, ప్రతి ప్లేస్లోనూ కేవ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ స్పాట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మేఘాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇదంతా ఫాగ్, ఫోన్లో మొత్తం వైట్ కలర్లో కనిపిస్తుంది లైక్ స్కై, బట్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ సైడ్ గ్రీనరీ, అక్కడ సైడ్ కొండ, మధ్యలో ఫాగ్ ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్స్. ఇక్కడ మా వాళ్ళు ఫోటో సెషన్ స్టార్ట్ చేశారు. ఇది కామన్ ఏ లొకేషన్లో అయినా, ఫొటోస్ అండ్ రీల్స్. చీజ్. ఇది వ్యూ పాయింట్, కానీ ఇక్కడ నుంచి అసలు ఫొటోస్ ఏమీ రావట్లేదు. వీడియో కూడా మీకు చూస్తున్నట్టయితే ఫాగీగా ఉంది, అసలు ఏమీ అది మేఘాలని అర్థం అవ్వట్లేదు. బట్ చూడడానికి ఫోటోలో కాకుండా నార్మల్గా చూస్తే అర్థమవుతుంది. ఇట్స్ గుడ్. మీరు ఇక్కడ చూస్తే క్లౌడ్స్ మెల్లిగా మూవ్ అవుతున్నాయి. అలా మూవ్ అవుతుంటే చూడడానికి ఎంత బాగా అనిపించిందో. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ క్లౌడ్స్ వెదర్ని ఆస్వాదించేసి. నెక్స్ట్ ఈ స్టాల్స్లో మేము కొన్ని ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ కొనుక్కొని తింటూ వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్తుంటే దారిలో మాత్రం ఎంత గ్రీనరీ ఉందంటే, అసలు ఇంకొక 3 months తర్వాత, అంటే లైక్ ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయాక ఈ సలాలా అనే ప్లేస్లో ఈ గ్రీనరీ అంతా ఏది ఉండదు అని చెప్తుంటే అసలు నిజంగా ఇదంతా మాయమైపోతుందా అని అనిపించింది. అంత బాగుందన్నమాట. నెక్స్ట్ అయితే మేము ఒక వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. ఆ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. ఐన్ అతూమ్ అనే ఒక వాటర్ ఫాల్కి వచ్చినాము. చాలా గ్రీనరీ ఉంది, అసలు ఎంత బాగుందంటే లిటరలీ పెద్ద చెట్లు, డార్క్ గ్రీన్ కలర్ అనమాట. ఆ ప్లేస్ని చూస్తేనే ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట.
ఇక్కడ చూడండి, ఈయన ఇంత మంచి కూల్ వెదర్లో మంచిగా మొక్కజొన్నలు గాలిస్తున్నాడు. స్మెల్ అయితే అదిరిపోతుంది. మనమైతే ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వాటర్ ఫాల్ వచ్చేసి లోపల ఉంది. దాని లోపలికి వెళ్ళడానికి ఒక వే ఉంది. ఆ వేలో నడుస్తూ వెళ్తే వాటర్ ఫాల్కి రీచ్ అవుతామంట. బట్ వెళ్ళే వే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చెట్లతోని అటు సైడు ఇటు సైడు ఫుల్ గ్రీన్ చెట్లు మధ్యలో మనం వెళ్తుంటే ఒక మంచి పీస్ఫుల్నెస్ అనిపించింది. ఇక్కడ వాటర్ పైనుంచి ఫాల్ అయిపోయి కనిపిస్తున్నాయి అన్నమాట. పక్కన కాలువల్లాగా వెళ్తున్నాయి. సో ఈ గ్రీనరీ మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. అంటే ఎంతసేపు టైం స్పెండ్ చేసినా అక్కడే ఉండాలి ఇంకొంచెం సేపు అని అనిపించింది అనమాట. సో ఇంకా కొంచెం సేపట్లో వాటర్ ఫాల్ అయితే రాబోతుంది. లెట్స్ సీ. వాటర్ ఫాల్కి వెళ్తుంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది నాకు తెలుస్తుంది. సో ఫైనల్లీ మనం వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఎలా ఉందో చూసేసేయండి. సో అదనమాట మన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. చాలామంది జనాలు వచ్చారు. సో కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేలోపు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది. బయటికి వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. బట్ ఈరోజు మేము లంచ్ ఎలా ప్లాన్ చేసామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే ఆర్డర్ చేసి అదే హోటల్లో ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చాము. ఆఫ్టర్నూన్ ఏదైనా మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఆపేసి తిందాము అని చెప్పి. సో మేము ఒక పెద్ద హిల్ ఎక్కాము. అక్కడ ఒక మంచి స్పాట్ దొరికింది. సో వెంటనే మేము మా డబ్బాలన్నీ ఓపెన్ చేసేసి తినడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ టాప్లో మంచిగా చాప్ వేసుకొని ఫుడ్ తీసి ప్లేట్స్లో పెట్టుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి అలా తింటూ ఉంటుంటే ఏదో వనభోజనాల టైపు ఫీల్ వచ్చింది. ఆ ఫీల్ ఎలా ఉందంటే ఎంత కాస్ట్లీయెస్ట్ రెస్టారెంట్లో తిన్నా కూడా రాదేమో, అంత కూల్గా అంత ప్రశాంతంగా అనిపించింది. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అలా ఫుడ్ తినేసి ఇక్కడ చాపేసుకొని కాసేపు పడుకొని ముచ్చట్లు పెట్టుకొని పిల్లలందరూ ఆడుకున్నారు. కైట్స్ ఎగిరేసాము. చాలాసేపు టైం స్పెండ్ చేసాము. ఒక 3 to 4 hours దాకా టైం స్పెండ్ చేసి ఉంటాము. టైమే తెలియట్లేదు. ఇక్కడ వెదర్ ఏమీ అర్థం కావట్లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకేలా ఉంటుందన్నమాట. సో ఈరోజు మా సలాలా ట్రిప్లో లాస్ట్ డే, రేపు వెళ్ళిపోతున్నాము. అందుకని ఇంకే ప్లేస్కి వెళ్ళకుండా కాసేపు అందరం టైం స్పెండ్ చేసాము. అండ్ ఈవినింగ్ వచ్చేసి మాకు హోటల్కి దగ్గరలో ఒక పార్క్ ఉంది. అక్కడ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఏదో ఫెస్టివల్ జరుగుతుందని చూద్దామని వెళ్ళాము. సో ఈరోజు ఈవినింగ్ ఖరీఫ్ సీజన్ ఫెస్టివల్కి వచ్చాము. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో, కిడ్డీ టైం అని చెప్పేసి. ఇక్కడ ఏవో బోర్డ్స్ ఉన్నాయి కానీ మొత్తం ఉర్దూలోనే ఉంది, అరబిక్లోనే ఉంది, ఏం అర్థం కావట్లేదు. సో ఈ ఫోటో తీసుకొని మేము ఒకసారి ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకుందాం అనుకుంటున్నాము. లెట్స్ సీ ఏమున్నాయో. ట్రాన్స్లేట్ చేసి చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే అది వచ్చేసి ఒకటి ఎడ్యుకేషన్ విలేజ్, ఒకటి స్మర్స్ది, ఒకటి లాలీపాప్ది, ఒకటి పాండా ఫెస్టివల్ సంథింగ్ అట్లా ఉన్నాయి అన్నమాట. సో ఏవి తీసుకోవాలి ఏంటి అనేది మా వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. లోపలంతా ఏముంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అది ఎడ్యుకేషన్ విలేజ్ అక్కడ కనిపిస్తుంది. లోపలికి పిల్లలకి మాత్రమే అలా ఉంది. 1 రియాల్ 2 రియాల్ అలా పే చేస్తే వాళ్ళని లోపల ఏదో సమ్ యాక్టివిటీస్ చేపిస్తారంట. ఈ పార్క్ చూడడానికి నార్మల్గానే ఉంది. మన మస్కట్లో కూడా పార్క్స్ మోస్ట్లీ ఇలానే ఉంటాయి. బట్ ఖరీఫ్ సీజన్లో వచ్చే ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ పార్క్ అంతా కూడా కంప్లీట్గా లైట్స్తోని కలర్ఫుల్గా డెకరేట్ చేసి సెలబ్రేట్ చేస్తున్నారు. చూడ్డానికి అయితే బాగుంది. కాసేపు టైం స్పెండ్ చేయడానికి చూడడానికి అదంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఫౌంటైన్ షోస్ కూడా జరుగుతున్నాయి. చూపిస్తాను పదండి. ఇక్కడ ఫౌంటైన్ షో లాగా అవుతుంది కొంచెం. అండ్ ఇక్కడ అరబిక్ వాళ్ళది ఏదో ఫన్ షో టైప్ జరుగుతుంది.
డ్రామాస్ అలాంటివి ఉంటాయి కదా, వాటి టైప్ అనమాట. ఏదో స్టేజ్ పైన వెళ్ళి నవ్విస్తున్నారు, వీళ్ళందరూ బాగా నవ్వుతున్నారు. బట్ మొత్తం అరబిక్లో ఉంది కాబట్టి అసలు మాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ అయ్యే పనుల్లా కావు అని చెప్పేసి ఈ పార్క్లో ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చూడటానికి వెళ్ళాము. ఫుడ్ తినడానికి డిన్నర్ ఇక్కడే చేద్దామని ఫిక్స్ అయిపోయి వచ్చాము. కానీ మేము తినేలాగైతే మాకేమంత అనిపించలేదు, ఒక్క ఐటెం తప్ప. అది సలాలా ఫేమస్ పరాటా అనమాట. దీన్ని ఫతీరా పరాటా అంటారు. ఇది చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది తను చేస్తుంటే. ప్రాసెస్ అంతా కూడా తీసాను చూడండి మీరు. టేస్ట్ విషయానికి వస్తే ఓకే, బాగుంది, ఒకసారి తినచ్చు. కానీ చాలా స్వీట్గా అనిపించింది అనమాట. కొంచెం హాట్గా స్పైసీగా ఇష్టపడి తినే వాళ్ళకైతే ఇది మేబీ అంత నచ్చకపోతుండొచ్చు. ఇందులో ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి, ఎగ్ది, న్యూటిల్లాది, వెజ్ అలా చాలా ఉన్నాయి. మేమైతే ఒక న్యూటిల్లా అండ్ ఒక ఎగ్ ట్రై చేసాము, టేస్ట్ నచ్చింది. సో అలా లాస్ట్ డే ఆఫ్ ట్రిప్ స్పెండ్ చేసాము టైము. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా సలాలా ట్రిప్లో 1, 2, 3, 4, 5 డేస్ ట్రిప్స్ అన్ని వ్లాగ్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మిస్ అవ్వకుండా వెళ్ళి చూసేసేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.